కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ప్రభుత్వ ఉద్యోగి అనంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకుండా ప్రభుత్వానికి లాయల్గా ఉండాల్సింది. ఎందుకంటే ప్రజలకు సేవ చేసేటటువంటి ఉద్యోగం. అట్లాంటిదే అతను విచక్షణ కోల్పోయి దాడులు చేస్తే ఇంకా ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర మనందరికీ తెలుసు, టోల్ ప్లాజాని క్రాస్ చేయాలంటే అమౌంట్ కట్టాల్సిందే. అయితే కానీ అంటే స్కాన్ అవుతుంది, వెహికల్ది నెంబర్ స్కాన్ అవుతుంది, ఆ తర్వాత ఫాస్ట్ ట్యాగ్ కట్ అవుతుంది, బయటికి వెళ్ళాల్సిన పర్మిషన్ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. అయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్లో ఉద్యోగిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి టోల్ ప్లాజాని, అంటే రాజేంద్ర నగర్ టోల్ ప్లాజాని క్రాస్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ నేను డబ్బులు కట్టను, ఎందుకంటే నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్లో ఉద్యోగిని, నేనెందుకు కట్టాలి, అసలు ప్రభుత్వ ఉద్యోగికి మీరు ఎట్లా అడుగుతారు ఏంటి అని చాలాసేపు కార్ల నుంచి దిగకుండా నేను ప్రభుత్వ ఉద్యోగిని, నేను కట్టను అని అంటే పూర్తిగా పార్కింగ్ చేసే ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుగా పెట్టిండు. ఆయన కూడా అడ్డు నిల్చున్నాడు. టోల్ ప్లాజాకి సంబంధించిన సిబ్బంది మీరు కడితే కానీ మేము ఎలా చెయ్యని అన్నటువంటి మాట చెప్పిండు. కొద్దిసేపు వాదోపవాదాలు జరిగి ఆ తర్వాత విచక్షణ కోల్పోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడు అని అంటే రంగారెడ్డి కలెక్టరేట్లో సర్వే అండ్ రికార్డ్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. సిద్దికి ఆయన పేరు వచ్చేసి. అంటే జూనియర్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా విచక్షణ కోల్పోయి నేను ఖచ్చితంగా టోల్ ప్లాజాకు సంబంధించిన ఫీ ఏదైతే ఉంటుందో నేను కట్టను, ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగిని, నన్నే అడుగుతారా అంటూ పూర్తిగా ఆ టోల్కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది పైనే దాడి చేసిన సందర్భం. పూర్తిగా అతను కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి ఆ టోల్కి సంబంధించిన సిబ్బంది మీద దాడి చేశారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఆపే ప్రయత్నం చేసిండ్రు. కానీ చాలా విచక్షణ కోల్పోయి చాలా గట్టిగా పిడిగుద్దులు గుద్దుతూ అట్లాగే అనరాని మాటలు అన్నట్టుగా కూడా చెప్తున్నాడు టోల్ సిబ్బంది. సో పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగిగా ఓకే మీకు ఆ వెసలుబాటు ఉంటుందేమో కొంతవరకు, అంటే దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది అనుకుంటా మేబీ, అందుకనే అతన్ని ఎలో చేయలేదు. మీకు లేదు సార్, మిగతా వాళ్ళకు ఉంటుంది, దానికి ఒక కార్డు ఉంటుంది సార్, ఆ కార్డు చూస్తే మేమే ఎలో చేస్తాం, మేము మిమ్మల్ని ఎందుకు ఆపుతామని చెప్పినప్పటికీ కూడా వినలేదు ప్రభుత్వ ఉద్యోగి సిద్దికి. సో వినకపోవడం, అట్లాగే టోల్కి సంబంధించిన సిబ్బంది కూడా వాళ్ళకు ఓనర్లు ఉంటారు, వాళ్ళు కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఉద్యోగిని ఎలో చేయలేదు. ఇంకా లాభం లేదనుకొని కార్ల నుంచి దిగి వచ్చి పూర్తిగా టోల్కి సంబంధించిన సిబ్బంది పైన దాడి చేయడం. ఇప్పుడు టోల్కి సంబంధించిన సిబ్బంది ఆయన మీద కంప్లైంట్ చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. మరి ఫర్దర్గా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇట్లా విచక్షణ కోల్పోయి టోల్ సిబ్బంది మీద దాడి చేయడం ఏంటి, ఒక వ్యక్తి మీద దాడి చేయడం ఏంటి అని కూడా పూర్తిగా ఈ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన పై అధికారులు సీరియస్గా అయినట్టు చెప్తున్నారు. మరి ఈయన మీద యాక్షన్ ఏమన్నా ఉంటుందా ఒకటి, అట్లాగే టోల్ ప్లాజా రాజేంద్ర నగర్ టోల్ ప్లాజాకి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ అఫీషియల్స్ కూడా ఆయన మీద కంప్లైంట్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇది ఇరువురి మీద కంప్లైంట్ చేసే విషయం అయితే డెఫినెట్లీ కాదు, కానీ టోల్ ఎంత ఉంటుంది, మహా అయితే 100నో 150 వరకు మ్యాక్సిమం ఉంటుంది, అది ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనేటువంటిది కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ నుంచి టోల్ ప్లాజాలో మీరు కట్టక్కర్లేదు అనే వెసలుబాటు ఉంటే కార్డు చూపిస్తే సరిపోతుంది, అది లేదు కాబట్టి టోల్ సిబ్బంది అడిగారు. కాబట్టి మీరు సంయమనం పాటిస్తే బాగుండేది అని కూడా ఇంకో వర్షన్ అయితే వినిపిస్తోంది. కానీ ఏమాత్రం కూడా మంచిది కాదు, భౌతికంగా దాడి చేయడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు అనేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అట్లాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో పూర్తిగా వైరల్గా మారిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి దాడి చేయడం ఇది ఇప్పుడు పెద్ద వార్తగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి పై అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సిద్దికి మీద చూడాలి.